వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఇక్కడ ప్రసాదంపాడు పార్టీ ఆఫీస్ లో రోటరీ క్లబ్ ఆఫ్ గన్నవరం వాళ్ళ ఆధ్వర్యంలో 27 స్పీడ్ కమర్షియల్ మెషిన్స్ ని కోల్ ఇండియా చైర్మన్ శ్రీ పోలవరం ప్రసాద్ గారి సహకారంతో అలాగే జీవి రామారావు గారి సారథ్యంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 35,000 రూపాయలు ఈచ్ మెషిన్ కాస్ట్. దీనికి దాదాపు 9.5 లక్షల రూపాయల మెషిన్ని సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇచ్చినందుకు పోలవరం ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనలో ఒకళ్ళు ఎవరన్నా మంచి స్థానానికి వెళ్తే తిరిగి సమాజానికి మంచి చేస్తారంటే నిదర్శనం ప్రసాద్ గారు తెలియజేస్తూ, చీరాలో పుట్టిన ఆయన కోల్ ఇండియాలో మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకుని జీఎంగా జాయిన్ అయ్యి దాదాపు 4 దశాబ్దాల క్రితం ఒక తెలుగు అయిన చైర్మన్ అయిన పరిస్థితి, 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు పోలవరం ప్రసాద్ గారు చైర్మన్ అయిన పరిస్థితి. ఆయన హయాంలో ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇలా సిఎస్ఆర్ ఫండ్ని కేటాయించడం మనందరం ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎనికేపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడదామని అనుకునే పరిస్థితి, స్కిల్ డెవలప్మెంట్కి కూడా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇక్కడ ఈ ఎకరం పొలంలో ఓ బిల్డింగ్ కట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కాన్స్టిట్యున్సీలో గెస్ట్ హౌస్ కానీ ఆఫీసులతో కనీసం మీటింగ్ పెడదామంటే కాన్ఫరెన్స్ రూమ్ కూడా లేని దయనీయ పరిస్థితిలో గన్నవరం నియోజకవర్గం ఉందంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటు కావాలి. అలాంటి నియోజకవర్గంలో ఈ ఎనికేపాడు ఎన్టీ రామారావు స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఇరిగేషన్ ల్యాండ్ ఎకరం 40 సెంట్లలో ఏపీ కనెక్ట్ నుంచి బిల్డింగ్ నిధులు కేటాయించాల్సిందిగా శివశంకర్ గారిని కోరా. గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం చర్చించారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో మంచి కన్వెన్షన్ సెంటర్, హైటెక్ కన్వెన్షన్ సెంటర్, అలాగే అక్కడ ఒక గెస్ట్ హౌస్ రూమ్స్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా కనీసం గెస్ట్ హౌస్ కూడా లేని స్థితిలో గన్నవరం ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి గారిని కోరే. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితి చేద్దాం ఉన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నేను అనుకున్న అన్ని బాగుండి అనుకున్నట్టు జరిగితే ఈ రాష్ట్రంలో మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎనికేపాడులో రాబోతుంది. దీనికి సహకరించిన శివశంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 27 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళ తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున రామారావు గారికి అలాగే పోలవరం ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.